హల్లెలూయా. ఎక్కడైనా సరే యథార్థవంతులు కోల్పోయినట్టుగా మీరు విన్నారా? అబ్బా, ఏబు గారు తన బాధల శ్రమల మాటలో వివరించుంటారు. ఎందుకంటే మనం ఏదైతే ఎత్తుతామో ఆ పంటనే కోస్తామంట. ఎలాంటి వారు ఎత్తుతున్నారు? మరలా ఒక్కసారి ఆ మాట చదివినాను. మీరు చూసినంత వరకు అక్కరమ్మని దున్ని దేన్నంట? కీడిని ఇత్తువాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఎవరికో చేయాలి కీడు అనుకుంటాం, అది తిరిగి మనకే వచ్చింది. అక్కరమ్మనంట దున్ని కీడిని ఇత్తువాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. చాలా అనుభవం కలిగిన మాటలు ఏబు గ్రంథంలో రాయబడి ఉంటాయి. కానీ ఈ చెబుతా విని చెబుతూ వదిలిపెడతాం కాదు, కానీ నువ్వు దేవుని మాటని అనుసరించాలి. కీడిని ఇత్తేవారుగా ఉండకూడదు. కొంతమంది చూడండి, వెళ్తేనే పక్కవారి భార్య కొంచెం అందంగా కనబడింది అనుకో, ఆ మనసుని ఆకర్షించుతాము. ఎందుకంటే ఆమె నా సొంతమైతే బాగుంటుంది, ఆమె చాలా బాగుంది, ఈ కళతో ఆకర్షించుతాము. అదే రీతిగా మంచి వ్యక్తి ఒక పురుషుడు వెళ్ళాడనుకో, ఆ స్త్రీ కూడా ఆకర్షించబడుద్ది. ఆ నైజమాని కంటే ఆ పురుషుడు చాలా అందంగా ఉన్నాడు, ఆకర్షించబడతారు. కానీ నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులను ఉంటున్నావు? కీడని దాన్ని దున్ని ఆ ఎత్తునాన్ని నీవు విత్తుతున్నావా? చూడండి, మనం మరొకరి కోసం ఆకర్షించబడితే మనకు వెనుకలు ఉన్నవారు మరొకరి కోసం ఆకర్షించబడతారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యథార్థముగా కలిగి ఉంటావో, ఎప్పుడైతే యథార్థమైన హృదయముతో నువ్వు అడుగుతావో, ఏబుకేమైందండి? 1కి 2 నా దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి యథార్థము కలిగిన మనసుతో నువ్వు ఉంటే నువ్వు పోగొట్టుకున్నవన్నీ పొందుకుందురుగా. ఆమేన్. యథార్థము కలగాలి. మందిరంలో ఉంటే ఒక భాష, బయటికి వెళ్తే ఒక భాష కాదు. చూడండి, మనం చూసిన వారు, నేను ప్రతి వారమే, శుక్రవారమే కానీ ఆదివారమే కానీ ప్రతిసారి చెప్తుంటా, మనల్ని చూసిన వారు గౌరవంగా మాట్లాడాలి కానీ డబల్ మీనింగ్గా మాట్లాడకూడదు. అప్పుడే మన ఆత్మ అనేది కోల్పోతూ ఉంటాము. దేవుని స్తోత్రం. ఏబు యథార్థతని ఇడిచిపెట్టలేదు. ఎన్నో ఉపద్రవాలు వచ్చి ఉంటే ఎందరో హేళనగా చూసి మాట్లాడారు, అయినా ఏబు యథార్థత ఇడిచిపెట్టలేదు. కాబట్టి ఏబుని నన్ను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అసలు ప్రపంచం మీదే లేరంట ఏబు కుమార్తెలంతా అందగత్తులు, కానీ తుడుసుకుపోయి ఆయన ఏబు చిందించలేదు. ధైర్యాన్ని తెచ్చుకున్నాడు, ఆయన మహిమను గెలుచుకున్నాడు, దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, దేవాది దేవుడు అంటున్నాడు, బడి మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా, చెడ్డ దాసుడి మీద నేను ఉద్దేశించి వారి ముఖం మీద ఉమ్మమే పడతానన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట యేసు ప్రభు గారు ఏబులు అంటున్నాడు, ఈ ప్రపంచకంలోనే లేడు ఏబులంటే యథార్థవంతుడు. ఎంత గొప్ప మాట అండి. దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు ఏబు గారు. ఈ బైబిల్లో ఎవరో గెలుచుకోలేకపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ఎలాంటి విశ్వాసం కలుగుంటున్నావు? తీర్మానం చేసుకొని మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, యథార్థము కలిగిన హృదయమును నాకు కావాలయ్యా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అని చదివిస్తున్నావు. అవునేసయ్యా, నా భక్తిలో కోల్పోతున్నానయ్యా, నా మాటలో కోల్పోతున్నానయ్యా, నా చూపులో కోల్పోతున్నానయ్యా. నేను శ్రద్ధదాసుడిగా శ్రద్ధదాసురాలుగా ఉంటున్నానయ్యా, మోకపు చూపులు చూస్తున్నానయ్యా, శ్రద్ధమైన మాటలు మాట్లాడుచున్నానయ్యా. అయ్యా, నా మాటలో నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా కదిలిక వచ్చే మోకపు మాటలో మోకపు చూపులతో ఆకర్షించబడుతున్నానయ్యా, కీడులో పడుతున్నానయ్యా, త్రోవ తప్పుతున్నానయ్యా. నా మాటను బట్టి, నా తలంతును బట్టి, నా ఆలోచన బట్టి నేను కీడులో పడిపోతున్నానయ్యా. నా భాష మార్చయ్యా, నా మాట మార్చయ్యా, నా తలంతు మార్చయ్యా, నా నడవడికి మార్చ
అయ్యా నీ కొరకే నేను మంచి దాసురాలా అనిపించుకోవాలయ్యా. ఎంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. బలహీనతగా ఉన్న చేతుల్ని బలపరచగలవాడు, కృంగిపోచున్న వంగలేని మోకాళ్ళని ధైర్యపరచగలవాడినని ఎంతో కృప కలిగిన మాటలు దేవుడు మన మధ్యన ఉంచాడు. భయము భక్తి కలిగిన వ్యక్తి అయితే ఈ రోజున యేసయ్య ఎదుట అంగలార్చు. భయము భక్తి కలిగిన వ్యక్తి అయితే నా యేసయ్యని ప్రేమించు. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడ్డమము సమస్తమే లోకము నుండి కలిగినవి. ఆయన నుండి కలిగినది ఆయన మాట మాత్రమే. పువ్వు వాడిపోతే ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. గడ్డి వాడిపోయిన పువ్వు రాలిపోయిన నిత్యమైన దేవుని వాక్యం నిలిచి ఉండదు అన్నాడు. నీ ఆకర్షణ రాలిపోతే, నీ ప్రేమ రాలిపోతే, నీ మాటలు రాలిపోతే, నీ చూపు రాలిపోతే, నా యేసు వాక్యం నీ హృదయంలో నిలిచి ఉండదురుగాక. నేను బలపరచబడుదురుగాక. నీ ఎముకలకు శక్తిని, నీకు ఆరోగ్యాన్ని, నా దేవుని మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ కృప కలిగిన ఉంటావో నీ చెయ్యి పట్టుకుని ఆ కొండలు, మెట్టులు, గుడ్డులు దాటించి ఉన్నతమైన శిఖరం మీద నా ప్రభు నన్ను ఉంచుదురుగాక. ప్రతి బిడ్డని దర్శించి ఆశీర్వదించి ఎన్న వాక్యాన్ని మా హృదయం మీద పలక మీద రాసుకుని ప్రభువా దివ్యమైన జ్యోతిగా వెలిగించి మన్నించి కృప చూపించమని మా ప్రయాణంలో కూడా మార్గాలలో మీరే ఉండి గమ్యస్థానం చేరి అక్కడ ఆరాధనలో, పాటల్లో, వాక్యంలో నీ కృపంచి సహాయం చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప కార్యాలతో ఇంకా మీకు అనేకమైన వాక్యాలతో, మర్మాలతో ప్రతి దినము నేను కలుసుకుని ఆరాధించే భాగ్యం అమ్మని నచ్చడని